సరే, తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు వచ్చినటువంటి ఫలితాలు ఏదేమైనప్పటికీ మరో 10 నెలల పాటు మేయర్ గారికి మహావిశాఖ నగరపాలక సంస్థ కాలపరిమితి ఉన్నప్పటికీ మీరు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసి దాదాపు 27 మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని కొంతమంది సంతలో పశువులు కొన్నట్టు కొంతమందిని కొన్నారు, వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బెదిరించి కొంతమందిని లాక్కున్నారు, అనేక రకాలుగా వారిని ప్రలోభపెట్టి కొంతమందిని లాక్కున్నారు, బెదిరించి కొంతమందిని లాక్కున్నారు, భయపెట్టాలని కొంతమందిని చూశారు. ఇవన్నీ చేసి ఇన్ని అధర్మమైనటువంటి పనులు చేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు, కన్నబాబు గారు చెప్పినట్టు, చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కరెక్ట్గా 74 దగ్గరికి వచ్చి ఆగారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది. మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం. అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం.